చెబితే వినాలి. అది అమెరికా అధ్యక్షుడైనా అనకాపల్లివాడైనా ఎవరికైనా పెళ్ళామే. ఇంట్లో ఆవిడే మొగుడుగారు. అలా కాదో ఇక వారికి జింతాత జితాచితానే. అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా ఈ సూత్రాన్ని గుర్తించలేక దెబ్బైపోయారు. పెళ్ళామే కదా అని అప్పుడు లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారు. వ్యవహారం విడాకుల దాకా వెళ్ళింది. బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా ఇద్దరూ చూడ్డానికి అన్యోన్యమైన జంటలా కనిపిస్తారు కదా. కనిపించినవేంటి, నిజమే అని మాత్రం అనకండి. వారిద్దరూ నిన్న మొన్నటిదాకా అలా నటించారన్నమాట. ప్రస్తుతం వారిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందంటున్నారు. ఎంత గ్యాప్ అంటే విడాకులు తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ప్రపంచాన్ని ఏలే మగ మహారాజైనా భార్యకు లోకువే. పెళ్ళాం చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఇక ఆ ఇంట్లో సునామీనే, రచ్చ రంబోలానే. ప్రపంచాన్ని గెలిచినా ఇంటావిడ మనసు గెలవలేకపోతే మూడో ప్రపంచ యుద్ధాన్ని రోజు చూడొచ్చు. దేశాన్ని గడగడలాడించే వాళ్ళు కూడా కాస్త అటు ఇటు చేస్తే పెళ్ళాం ముందు గజగజలాడాల్సిందే. ప్రస్తుతం ఒబామాది అదే సీన్. 8 ఏళ్లు అమెరికా అధ్యక్షగిరి వెలగబెట్టారు సార్. 2 సార్లు ప్రజల మనసును గెలుచుకున్నారు. ప్రపంచ దేశాలను ఒక్క చూపుతో శాసించారు. కానీ మిషెల్ సంగతి మర్చిపోయారు. అదే ఇప్పుడు కొంప ముంచింది. భర్త తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని మిషెల్ ఫీల్ అయింది. దాంతో ఇద్దరి మధ్య క్రమంగా గ్యాప్ పెరిగింది. అది పూడ్చలేని స్థాయికి చేరింది. ఇప్పుడు ఇద్దరు సరిగా మాట్లాడుకోవడం లేదు, కలిసి బయటకు కూడా రావడం లేదు. విడాకులు కూడా తీసుకున్నట్లు అమెరికా కోళ్లు కేఎఫ్సీపై ఒట్టేసి మరీ కూస్తున్నాయి. పైకి ఆల్ ఇస్ వెల్ అన్నట్లు ఒబామా సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు. మిషెల్ కూడా అలాంటిదేమీ లేదంటూ కవర్ చేస్తున్నారు. విడాకుల వార్తలు ఎందుకు బయటకొచ్చాయి? నిజంగానే బరాక్ మిషెలీలు డివోర్స్ తీసుకున్నారా? నిప్పు లేకుండానే పొగ బయటకొచ్చిందా? విడాకులు తీసుకోలేదని చెబుతున్న ఇద్దరి మధ్య దూరం చాలానే ఉందనేది మాత్రం వాస్తవం. కొంతకాలంగా వీరిద్దరూ బయట కలిసి కనిపించడం లేదు. పాపదారి పాపదే, బాబుదారి బాబుదే. హై ప్రొఫైల్ ఈవెంట్స్ కు కూడా బరాక్, మిషెల్ ఒబామాలు కలిసి రాలేదు. చివరకు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా మిషెల్ రాలేదు. మాజీ అధ్యక్షుడు జమీ కార్టర్ అంత్యక్రియలకు కూడా బరాక్ ఒక్కరే హాజరయ్యారు. దీంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం మిషెల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒబామా రాజకీయ ఆకాంక్షలు, వైట్ హౌస్ లో ఉన్న సమయంలో తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు మిషెల్. తన భర్త పొలిటికల్ గా బిజీగా ఉండడంతో తాను ఒంటరితనాన్ని అనుభవించారని ఓ పుస్తకంలో రాశారు. ఒబామా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా ఆ ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడినట్లే కనిపిస్తోంది. విడాకుల వార్తలపై ఇద్దరూ చాలా కాలం మౌనంగానే ఉన్నారు. ఒబామా అలాంటిదేమీ లేదన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. 2 రోజుల క్రితం ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన మిషెల్ విడాకులు తీసుకోలేదని చెప్పారు. అదే సమయంలో ఓ మెచ్యూర్డ్ మహిళగా నా నిర్ణయాలు తీసుకోకూడదా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతానికి విడాకుల వార్తలకు బ్రేక్ పడింది. అయితే దూరం లేదని మాత్రం మిషెల్ స్పష్టంగా చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడికి ఎన్నో తలనొప్పులుంటాయి. ప్రపంచగతినే మార్చాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎంతో కొంత టైం ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు. ట్రంప్ కూడా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కానీ బరాక్ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో మిషెల్తో క్వాలిటీ టైం గడపలేకపోయారు. ఆ కారణమే ఇన్నేళ్ల తన వివాహ బంధాన్ని చిక్కుల్లో పడేసింది. ఫెవికాల్తో అతికించిన అతకడం డౌటే అంటోంది అమెరికన్ మీడియా. అమెరికా ప్రజలు గెలిపిస్తే పవర్ వస్తుంది. అదే పెళ్ళానికి కోపం వస్తే మన ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మరి ఇంత చిన్న లాజిక్ అంత పెద్ద దేశానికి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎలా మిస్ అయ్యాడంటారు?